రక్తం చిందించే కార్యకర్తలకు, మమ్మల్ని వేడిగలిగిన కార్యకర్తలకు ఈ చదవలేకపోతే ఈ వేదిక లేదు. నేను ఎక్కువ మాట్లాడినా, నాకు 74 సంవత్సరం రోజంతా చాదస్తది ఉంది. పెద్దలకు నన్ను ఏమనుకోవద్దండి. మరి నేను మా తమ్ముడు పయావులకి, మా టీజీకి అభివృద్ధి సంక్షేమం అని పెట్టినారు. అయ్యా వీళ్ళున్నారే ఇక్కడ, మనం పార్టీ మాత్రమేమో కాదు, ఈ కార్యకర్తలు మారరు. మరి ఏదో ప్రోగ్రాం మంచిదే, మన కార్యకర్తలకు కాదు చెప్పుకోవాల్సిందే. ప్రతి పల్లెకు పోయి, ప్రతి పల్లెలో మనం ఏం చేసినాం, ఏం సంక్షేమం చేసినాం, ఏం అభివృద్ధి చేస్తామని నేను అందరినీ కోరుకుంటున్నా. సేంద్ర ప్రోగ్రాం పెట్టండి. వీళ్ళు వద్దన్నా మనకు ఓటేస్తారు. ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త రక్తం మూసుకున్నాడు. పచ్చ రక్తం, ఎర్ర రక్తం కాదు, పచ్చ రక్తం. నేను నా విషయమే చెప్తా. నేను మున్సిపల్ ఎలక్షన్ లో జైల్లో ఉన్నా. నన్ను అందరం ఎక్కించింది ఎవరు? దేవుళ్ళు. నేను చాలా చూస్తుంటా ఈనాడు వల్ల రూల్స్ అదేదో అన్ని మన యూట్యూబ్లో అసెంబ్లీలో పనిచేయవు. బీవిత్ కార్యకర్త, గోవిత్ కార్యకర్త మళ్ళీ మనం అందరూ ఎక్కిస్తారు. కొందరు చెప్తారు లోకేష్ బాబు సైగ చేస్తే ఏం చేస్తాడు సార్ లోకేష్ బాబు సైగ? సైగలు కాదు. ఈ కాలం వర్రే తరే అంటే కూడా పలకడం లేదు. నేను 5 ఏళ్ళ నుంచి అందరికి నమస్కారం నేర్చుకుని అన్ని చూసినాను. నేను దయచేసి మళ్ళీ మనం పవర్లోకి రావాలంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ లేదు, ప్రతి ఒక్క లీడర్ మీద ఆధారపడి ఉంది. అసలు మన కళ్యాణ నుంచి బస్సు వస్తా అంటే ఎలా వెళ్తారు? నేను మిమ్మల్ని రెచ్చగొట్టడంలే. నేను మొదట్లో కాంగ్రెస్ లో పుట్టి కాంగ్రెస్ లో పెరిగి ఈరోజు నేను చెప్తాను, నేను అసలైన సిసలైన కార్యకర్తను. నేను తెలుగుదేశం కాదు, చంద్రబాబు నాయుడు యొక్క విజన్ చూసి నేను ఆయన వెంబడిపోయినా. దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, స్టేజ్ మీద ఉండే వాళ్ళకి అందరికీ. వీ హ్యాడ్ టు ప్లాన్ ఎ ప్రోగ్రామ్ and we should go to the villages. What we have told here, that we have to submit there. వీళ్ళు ఎక్కడికి పోతారు? దయచేసి ఎలక్షన్ వస్తుంది, మనం చాలా జాగ్రత్త పడాలి. దౌర్జన్యం ఒప్పుకోరు ఈ కాలంలో. మీరు అనుకుంటున్నారేమో అన్ని చేసినాన్ని నేను నో దౌర్జన్యం. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, జగన్ రాడు. కేకలేదంటే ఎందుకు రాడని చెప్తున్నానంటే, నేను కళ్యాణదుర్గంలో రాళ్ళు వేశారు, కానీ ఎంతమంది ప్రజలు చూసినారు? ఏ తప్ప ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఏమి కోరుకుంటున్నాడంటే, పొద్దున్న లేసానే మా పనులు మేము చేసుకోండి, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మా పిల్లలకు బువ్వ పెట్టి చల్లగా పండుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ పనికి రావు. బడ్డలి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, రోజులతో కార్యం. సో మనం దాని గురించి వదిలిపెట్టండి. ఏమీ చేయలేరు. మనలో ఉంది కొద్దిగా. మరి పెద్దలు ఉన్నారు, ఎందుకంటే నాకన్నా ఎక్కువ చదువుకున్నారు. దే హావ్ సీన్ ద వరల్డ్. ఏమే ఆవేశం ఉంది. 74 ఏళ్ళు. ఏ అన్న నవ్వుతావు తమ్ముడు? లేదా ఆవేశం పనిచేయదు, కానీ నమస్కారం పనిచేస్తారు.
యూ హ్యావ్ టు టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్. దీనికి భయపడాల్సిన లేదు. బట్టలకి వాళ్ళు భయపడి మనల్ని బెదిరించాలని చూస్తున్నారు. దయచేసి చెప్తున్నా, అన్నా పార్టీకి ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడ లేని సంక్షేమ కార్యక్రమాలు చేసినారు. We have to go to the root level of the village. Definitely 100% we are going to succeed. మళ్ళీ రేపు ఎలక్షన్ వస్తున్నాయి. వాస్తవం చెప్పాలంటే ఎంతమందిని నామినేషన్ వేయించున్నారు. ఆ రోజు ఘోరాలు జరిగినాయి. మనం అలాంటి పనులు చేయాల్సిన పనిలో విల్ వర్క్, విల్ బీ ద పబ్లిక్, విల్ బీ విత్ దెమ్. దే హావ్ టు డూ ఎవ్రీథింగ్. సో ఎలక్షన్ వస్తుంది, ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ సీరియస్. దయచేసి స్టేజ్ మీద ఉన్నోళ్ళది బాధ్యత. రేపు ఎక్కడన్నా ఏమన్నా పొరపాటు తరిగితే ఈ స్టేజ్ మీద వాళ్ళతో బాధ్యత తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ. పెద్దలు మా తమ్ముళ్ళు, మా కాలువన్న, మీరు ఇది కొద్దిగా, ఎందుకంటే యూఆర్ ద మోస్ట్ సీనియర్ పీపుల్ ఆఫ్ దిస్ అనంతపూర్. సో ద హోల్ పల్లకి భుజాల మీద ఉంటే ప్లీజ్ ఇఫ్ ఐ అడ్జస్ట్ సంథింగ్ ఏమైనా చెప్పింటే తప్పు చెప్పింటే క్షమించండి పెద్దలకి. మాన్యులు శ్రీ కేసీ ప్రభాకర్ రెడ్డి గారు.